మానవా, ధనం అనేది కేవలం అవసరం మాత్రమే, అది నీ జీవిత గమ్యం కాకూడదు. నువ్వు వెతుకుతున్న సంపద నీ బయట లేదు, అది నీ లోపలే ఉంది. ధనం సంపాదించడం తప్పు కాదు, కానీ అది ధర్మ మార్గంలో ఉండాలి. అన్యాయంగా సంపాదించిన ఏ సంపదైనా నీ దగ్గర నిలవదు. నీ కష్టార్జితమే నీకు నిజమైన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఎంత ఉన్నా ఇంకా కావాలి అనుకోవడం దరిద్రం. ఉన్న దానితో తృప్తి చెందడం అసలైన భాగ్యం. నీ దగ్గర ఉన్న దానిలో కొంత భాగం తోటి వారికి సాయం చేసినప్పుడే ఆ ధనం పవిత్రమవుతుంది. బంగారం, వెండి కరిగిపోతాయి, కానీ నీ జ్ఞానం, నీ మంచితనం శాశ్వతంగా ఉంటాయి. శివతత్వంలో ధనం అంటే వెండి కాసులు కాదు, నీ మనసులో ఉండే ప్రశాంతతే అసలైన నిధి. అత్యాశను వదిలి నీ బాధ్యతను నువ్వు నెరవేర్చు. అప్పుడు ఆ మహాదేవుడే నీకు కావాల్సినవన్నీ ప్రసాదిస్తాడు. ఓం నమః శివాయ.